తేజ సజ్జా ప్రధాన పాత్రలో కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయి 2025లో టాలీవుడ్ నుండి వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్ హీరో లేదా అడ్వెంచరస్ ప్రాజెక్టులలో ఒకటి. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అశోకుడి 9 రహస్యాల గ్రంథాల నేపథ్యం. ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న అతిపెద్ద బలం దాని కథా నేపథ్యం. సామ్రాట్ అశోకుడి దాచిపెట్టిన 9 రహస్యాల గ్రంథాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దీనికోసం మేకర్స్ చరిత్ర మరియు పురాణాలను కలిపి ఒక ఫిక్షనల్ ప్రపంచాన్ని సృష్టించారు. 17వ శతాబ్దపు అడవి ప్రాంతాలు మరియు పురాతన బౌద్ధ దేవాలయాలను తలపించేలా హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను వేశారు. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన మరియు విజువల్లీ గ్రాండియర్ సీన్లను విదేశాల్లో చిత్రీకరించారు. ముఖ్యంగా మంచు కొండల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను సినిమాకి హైలైట్. హనుమాన్ తర్వాత తేజ సజ్జా ఈ సినిమా కోసం మరింత ఫిట్ గా మారారు. కత్తి సాము ప్రత్యేకమైన యుద్ధ విద్యలతో ఆయన శిక్షణ తీసుకున్నారు. కార్తిక్ గట్టమనేని స్వయంగా దర్శకుడిగా మరియు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించడం వల్ల ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉండేలా ప్లాన్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ లో సింహభాగం విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేశారు. గ్రహణాలు, ప్రాచీన శక్తులు మరియు యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ స్థాయిలో చూపించడానికి ప్రయత్నించారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వడానికి ఈ సినిమాను 2Dతో పాటు 3D వర్షన్ లో కూడా షూట్ చేశారు. ఇక మిరాయి పాత్రలో నటించారు. ఈ సినిమాలో మనోజ్ బ్లాక్స్టోడ్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించడం విశేషం. ఆయన లుక్ మరియు మేకింగ్ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. గౌరవ్ హరి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మేకింగ్ లో కీలక పాత్ర పోషించింది. ఇక మేకర్స్ విడుదల చేసిన గ్లిమ్స్ ఇంకా బిహైండ్ ది సీన్స్ వీడియోలు ఈ సినిమా ఎంతటి భారీ స్థాయిలో తెరకెక్కిందో చూపెట్టాయి. మొత్తానికి మిరాయి సినిమా టాలీవుడ్ విజువల్ సౌండ్స్ లోను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. పౌరాణిక అంశాలను మోడర్న్ యాక్షన్ తో కలిపి షూట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మంచు కొండల్లో సాహసోపేత షెడ్యూల్. సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్, లండన్ లోని మంచు కొండల్లో చిత్రీకరించారు. -డిగ్రీలలో చలిలో తేజ సజ్జా మరియు మంచు మనోజ్ల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ లను షూట్ చేయడం టీం మొత్తానికి పెద్ద సవాల్ గా మారింది. ఇక ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో భారీ కెమెరా పరికరాలతో షూట్ నిర్వహించారు. బ్లాక్ స్పాట్స్ మంచు మనోజ్ మేకోవర్. మంచు మనోజ్ ఈ సినిమా కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ షూటింగ్ సమయంలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన గెడ్డం, జుట్టు మరియు ఆ నల్లటి కవచం ధరించడానికి ప్రతిరోజు షూట్ కు ముందే సుమారు 3 గంటల పాటు ప్రోస్థెటిక్ మేకప్ కోసం కేటాయించేవారట. విలన్ పాత్రలో ఆయన మేనరిజం, పవర్ఫుల్ ఫైటింగ్ సెట్స్ లో చిత్ర యూనిట్ ను ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమాలో కొన్ని పురాణ కాలపు శక్తులను మరియు అద్భుతమైన శక్తులను చూపించడానికి మేకర్స్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించారు. షూటింగ్ సమయంలో తేజ సజ్జా కొన్ని సీన్లు గ్రీన్ మ్యాట్ పైన చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత VFX ద్వారా ఆ దృశ్యాలను గ్రాండ్ గా మార్చారు. ప్రేక్షకులు మరియు కొన్ని పౌరాణిక జీవనకు సంబంధించిన సీన్ల కోసం సెట్స్ లో రిఫరెన్స్ క్రెయిన్స్ ను వాడారు. ఈ సినిమాలో కేవలం కమర్షియల్ ఫైట్స్ మాత్రమే కాకుండా అశోకుడి కాలం నాటి యుద్ధ వైద్యాలను తలపించేలా యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చేశారు. తేజ సజ్జా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కత్తి సాము మరియు కర్ర సాము నేర్చుకున్నారు. కొన్ని సన్నివేశాలలో ఎటువంటి డూబ్ లేకుండా రిస్క్ తీసుకుని స్టంట్స్ చేయడం విశేషం. కార్తిక్ గట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా కూడా కావడంతో ఈ సినిమా షూటింగ్ లో లైటింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎక్లిప్స్ నేపథ్యంలో వచ్చే సీన్ల కోసం ఒక ప్రత్యేకమైన లైటింగ్ టెక్నిక్ వాడారు. ఇది సినిమాకి ఒక డార్క్ అండ్ మిస్టీరియస్ ఫీల్ నిచ్చింది. సినిమాలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ దాదాపు 25 రోజుల పాటు జరిగింది. ఈ సీన్స్ కోసం థాయిలాండ్ కు చెందిన స్టంట్ మాస్టర్లను పిలిపించారు. మంచు మనోజ్ తన సహజ సిద్ధమైన ఎనర్జీతో, తేజ సజ్జా తన వేగంతో చేసిన కత్తి యుద్ధాలు షూటింగ్ స్పాట్ లో అందరినీ మంత్రగుత్తులను చేశాయట. ఇక 70% షూటింగ్ గ్రీన్ మ్యాట్ పైనే. ఈ సినిమా ఒక సూపర్ న్యాచురల్ అడ్వెంచరస్ కావడం వల్ల దాదాపు 70% షూటింగ్ స్టూడియోలే క్రోమాకి ఉపయోగించారు. ఈ సినిమా ఒక సూపర్ న్యాచురల్ అడ్వెంచరర్ కావడం వల్ల దాదాపు 70% షూటింగ్ స్టూడియోలని క్రోమాకి ఉపయోగించి చేశారు. నటీనటులు గాలిలో ఉన్నట్లు నటించడం, కంటికి కనిపించని రాక్షసులతో పోరాడడం వంటి సీన్లను చేసేటప్పుడు వారు కేవలం ఊహించుకొని నటించాల్సి వచ్చింది. దీనికోసం షూటింగ్ స్పాట్ లో దర్శకుడు కార్తిక్ గట్టమనేని ముందుగానే ప్రీ విజువలైజేషన్ వీడియోలను చూపించేవారట. ప్రాచీన బౌద్ధ శిల్పకళ సెట్స్, అశోకుడి కాలం నాటి రహస్యాలను చూపించడానికి భారీ సెట్లు వేశారు. పురాతన బౌద్ధ స్తూపాలను, మ్యూజియంలను మరియు గుహలను పోలి ఉండేలా ఈ సెట్లను డిజైన్ చేశారు.
ఆర్ట్ డైరెక్టర్లు మ్యూజియంలోని ప్రాచీన శిల్పాలను పరిశీలించి వాటిని షూటింగ్ కోసం థర్మల్లోని ఫైబర్ తో రియలిస్టిక్ గా తయారు చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.